ప్రతి గడపకు స్వాతంత్ర ఫలాలు చేరాలి, గాంధీ స్ఫూర్తితో తెలంగాణ సాకారం, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నాను మిత్రులారా, ఆయనే ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా గోల్కొండ వేదికగా జెండా వందనం చేసిండు. నిజంగా అప్రిషియేట్ చేద్దాం కేసీఆర్ని. ఈరోజు జెండా వందనం కేసీఆర్ చేస్తాడా చేయడా, ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ జెండా వందనం చేయడు అనేది అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. ఫ్లాగ్ హోస్టింగ్ చేయడు, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. కేసీఆర్ చేయడు కాక చేయడు. ఇంత ఘోరంగా ఇంత నిక్కచ్చిగా 100% నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ చేయడు. ఎందుకు అంటే ఆయనకు భారత రాజ్యాంగం మీద కానీ, అంబేద్కర్ మీద కానీ, భారతీయ చట్టాల మీద కానీ ఎలాంటి అవగాహన కానీ గౌరవం కానీ లేదు. తాను ఏదైతే అనుకుంటాడో కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం చేయాలనుకుంటాడో దాని ప్రకారమే చేస్తాడు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను కేసీఆర్ ఏనాడు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. కేవలం కొన్ని సందర్భాల్లో, అది కూడా అది తప్పని పరిస్థితులు తప్ప ఎప్పుడు కూడా అంబేద్కర్కి విగ్రహం వేయలేదు. ఎప్పుడైతే అంటే కొంతమంది అనుకోవచ్చు అంబేద్కర్కు విగ్రహానికి పూలమాల వేస్తేనే గౌరవించినట్ట, లేకపోతే జెండా వందనం వేస్తే దేశాన్ని గౌరవించినట్ట అంటే అది గుర్తుపెట్టుకొని, మనం ఒకరికి గౌరవం ఇస్తున్నా అంటే దానికి ఒక సింబాలిక్ ఉంటుంది. ఆ సింబల్ని మనం ఫ్లాగ్ హోస్టింగ్ ద్వారా మన దేశభక్తిని చాటుకుంటాం. అంబేద్కర్కి పూలమాల వేయడం ద్వారా మనం ఆయన పైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఆయన విధానాలను అనుసరించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవి ప్రైమరీ రీజన్స్. అవి చేయకుండా నేను అంబేద్కరిజం ఫాలో అవుతున్నా అంటే అది కాదు. ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి, పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టి నేను అంబేద్కరిజం ఫాలో అవుతున్నా అంటే అది రాంగు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయా వర్గాలకు ఆ అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజం ఎలా ఉండాలో ఆ దిశగా నువ్వు పనిచేసినప్పుడే, ఆ దిశగా చేసినప్పుడే నీకు అది ఉంటుంది తప్ప విగ్రహం పెట్టి నేను మొత్తం ఎస్సీలకు అందరు కూడా న్యాయం చేసిన జెండా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కొన్ని పాటించాలి. దానిలో జెండా వందనాన్ని ఎందుకు, ఇది మనం దేశంలో మనందరూ కూడా పండుగ వాతావరణంలో జరిగేటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జెండా వందనం చేస్తారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా జెండా వందనం చేస్తారు. మరి కేసీఆర్ ఎందుకు చేయడు అంటే కేసీఆర్కి ఈ దేశ వ్యవస్థ పైన నమ్మకం లేదు, ఈ దేశ రాజ్యాంగం పైన అసలే నమ్మకం లేదు, ఈ దేశ చట్టాలపైన నాకు అసలు అవగాహన లేదు, నమ్మకం కూడా లేదు, గౌరవం కూడా లేదు. సో అందుకే కేసీఆర్ అనేటోడు మళ్ళీ ఈరోజు జెండా వందనం చేయడు అని చెప్పేసి నేనైతే బల్లా గుద్ది చెప్తా ఉన్నాను. రాసి పెట్టుకోండి. అవమానించబోయి అబాసు పాలై మాజీ సీఎం కేసీఆర్కు ప్రోటోకాల్ పాటించిన సర్కారు స్వాతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేతకు దక్కని ప్రాధాన్యం. కేబినెట్ హోదా ఉన్న ఎమ్మెల్యేల వరుసలో పేరు ముద్రణ విమర్శలు రావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం విశిష్ట అతిథిగా పేర్కొంటూ మరో ఆహ్వాన పత్రిక ముద్రణ అంటూ చూస్తున్నాం. పాపం కేసీఆర్ ఏం చేసిండే? ఆయన ప్రతిపక్ష నేత, ఆయనకు కేబినెట్ హోదా, మాజీ ముఖ్యమంత్రి, అవి ఉన్నాయి కదా, పాటించాలి కదా. అవి పాటించకుండా అవమానించాలి అంటే కేసీఆర్ అంటే మీకు లెక్క లేకుండా పోయిందా? కేసీఆర్ అంటే అసలు మీకు చిన్న చూపు అయిపోయింది. మీ అందరికీ సిగ్గుండాలి కొంచెమైనా.